హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో ప్రధాని మోదీ పాల్గొన్న యోగా కార్యక్రమం నిన్న గ్రాండ్ సక్సెస్ అయింది. చాలా పెద్ద ఎత్తున జనాల్ని అక్కడికి ప్రభుత్వం తరలించగలిగింది. ఒక గిన్నిస్ రికార్డును కూడా ప్రభుత్వం నమోదు చేసింది. సో అక్కడ యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా దీని ద్వారా ప్రభుత్వం చాలా అద్భుతం చేశామంటూ ఒక క్యాంపెయిన్ కూడా చేసుకుంటోంది. ఈ కార్యక్రమం పేరుతో 300 కోట్ల రూపాయలు వృధా చేశారు అని వైసీపీ ప్రచారం చేస్తుంటే 300 కోట్ల రూపాయలు కాదు, 75 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాం, వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. ఆ 75 కోట్ల రూపాయలను కూడా కేంద్రం రీఎంబర్స్ చేయబోతుంది అంటూ ప్రభుత్వం చెప్తోంది. సో ఇది ఓ పక్కన నడుస్తూ ఉంటే, కూటమికి సంబంధించిన ప్రధాన రాజకీయ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల ఎలివేషన్స్ కూటమిలో ఉన్న విభేదాల, లేకపోతే కొత్తగా కూటమిలో విభేదాలు రావడానికి సంబంధించిన ఆస్కారం ఉందా లాంటి ఒక ఇంప్రెషన్ని కలిగిస్తున్నాయి. ప్రధానంగా కూటమిలో భాగస్వామ్య పార్టీ అయిన జనసేన పార్టీకి ఓ సలహా ఉచితంగా ఇవ్వడం కోసం ఈ వీడియో చేస్తున్నాం. జనసేన పార్టీ ఎస్టాబ్లిష్ అయిన దగ్గర నుంచి ఆ పార్టీకంటూ ఓన్ మీడియా హౌసెస్ లేవు. ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన మీడియా 80% పైగా మీడియా తెలుగుదేశం పార్టీ భజన చేయడానికి మాత్రమే ఉంది. ఐఎమ్ వెరీ సారీ టు సే. కేవలం తెలుగుదేశం పార్టీ భజన చేయడం, తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసం మాత్రమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రధానమైన మీడియా 80% తెలుగుదేశం పార్టీ కంట్రోల్లో ఉంది. మిగతా 10-15% మీడియా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సొంత మీడియా, సాక్షి పేపరు, సాక్షి పత్రిక జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మీడియా. మరికొన్ని మీడియా సంస్థలు ఉన్నప్పటికీ ఆ మీడియా సంస్థల్ని పార్టీల కోణంలో చూడలేము. న్యూట్రల్గా నడుస్తున్న 1-2 ప్రధానమైన మీడియా సంస్థలు కూడా ఉన్నాయి. సో వీటిని పక్కన పెడితే పవన్ కళ్యాణ్ పైన ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పదే ఓ రకమైన క్యారెక్టర్ అసాసినేషన్ అనుకోండి, లేకపోతే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ ఉండడం అనుకోండి, ఆయన ప్రత్యర్థులు చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన రోజు చాలామందికి తెలంగాణ ఉద్యమకారులకి ఆయన టార్గెట్ అయ్యారు, తెలంగాణకు సంబంధించిన కొన్ని రాజకీయ పార్టీలకే టార్గెట్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీకి టార్గెట్ అయ్యారు. ఆయన్ని టార్గెట్ చేసిన వాళ్ళు అప్పటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి చిరంజీవి కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ తప్పుడు మార్గంలో వెళ్తున్నారు, రాంగ్ రూట్లో పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు అంటూ మాట్లాడిన వాళ్ళు చిరంజీవి కూడా ఉన్నారు. సో పవన్ కళ్యాణ్కి ఉన్న మీడియా కేవలం సొంత మీడియా అంటే అభిమానుల మీడియా అంటే సోషల్ మీడియా. పవన్ కళ్యాణ్ ఎవరైనా అంటే పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఏంటో, పవన్ కళ్యాణ్ విధానాలు ఏంటో ఆయనకు సంబంధించిన అన్ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా మాత్రమే ప్రచారం చేస్తూ వచ్చింది. పవన్ కళ్యాణ్ ఏం చెప్తే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు, మీడియా హౌసెస్ కాదు. సో ఇప్పుడు కూటమిలో భాగస్వామిగా పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు కూటమికి సంబంధించిన మీడియా పవన్ కళ్యాణ్ వార్తలని, పవన్ కళ్యాణ్ కార్యక్రమాలని ప్రచారం చేస్తూ రావాలి. జగన్మోహన్ రెడ్డి పైన ఎక్కువ కోపం ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం పవన్ కళ్యాణ్ని ఆకాశానికి ఎత్తిన తెలుగుదేశం పార్టీ మీడియా ఈ మధ్య ఎందుకో పవన్ కళ్యాణ్ని దింపి పక్కన కూర్చోబెట్టినట్లు కనపడుతోంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు నిన్నటి ప్రధానమంత్రి యోగా కార్యక్రమానికి సంబంధించిన కవరేజ్ ఈరోజు తెలుగుదేశం పార్టీ మీడియాలో చూసిన తరువాత పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టేశారు లాంటి ఒక ఇంప్రెషన్ కలిగింది. నిన్నటి మీటింగ్లో నారా లోకేష్కి ఎలివేషన్స్ ఇవ్వడంలో తెలుగుదేశం పార్టీ మీడియా చాలా బిజీగా గడిపింది. నారా లోకేష్ కోసమే ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, విశాఖకు వచ్చారు. నారా లోకేష్ కారణంగానే ఆ కార్యక్రమం అత్యద్భుతంగా జరిగింది. నారా లోకేషే మొత్తం కార్యక్రమానికి కర్త కర్మక్రియ. ఇక చంద్రబాబు తర్వాత నారా లోకేష్కి ప్రధాని మోదీ పవర్లు ఇచ్చేశారు. నారా లోకేష్ పవర్లు ఇక ఎలా ఉంటాయో చూపించబోతున్నాం. ఈ తరహా ఎలివేషన్స్ని తెలుగుదేశం పార్టీ మీడియా ఇస్తూ వచ్చింది. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మౌత్ పీసెస్గా ఉన్న పత్రికల్లో వచ్చిన వార్తలు, వేసిన ఫోటోలు చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ని ఏ స్థాయిలో సైడ్ చేస్తున్నారో అర్థమవుతోంది. వీలుంటే పక్కన నేను ఫోటో చూపిస్తాను. నిన్న చంద్రబాబు నాయుడు గారు వెనక నారా లోకేష్, వెనక పవన్ కళ్యాణ్ నడుస్తూ వస్తున్న ఒక వీడియోలోంచి ఒక ఫోటోగ్రాఫ్ని తీసి విస్తృతంగా తెలుగుదేశం పార్టీ మీడియా నిన్న సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. చంద్రబాబు తర్వాత ఇక నారా లోకేషే పవన్ కళ్యాణ్ని వెనక్కి తోసేశామనేది ఆ ప్రచారానికి సంబంధించిన సారాంశం. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రధాన ప్రింట్ మీడియాలో వచ్చిన కథనాలు, వేసిన ఫోటోలు చూసినప్పుడు అసలు పవన్ కళ్యాణ్ విశాఖలో యోగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాడా లేదా అని అనుమానం వచ్చి నేను ఎతుకుతూ ఉన్నా. పేపర్లో వచ్చిన వార్తని ఇలా జూమ్ చేయలేం కాబట్టి బాగా వెతికి చూస్తే పవన్ కళ్యాణ్ మొహం కూడా ఎక్కడో గింతంత కనిపిస్తోంది. సో పవన్ కళ్యాణ్ని పూర్తిగా పక్కన పెట్టడానికి సంబంధించిన ఎజెండాని తెలుగుదేశం పార్టీ మీడియా ఎత్తుకుందా అని అనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ మీడియా ఎత్తుకుంటుందలా, తెలుగుదేశం పార్టీ మీడియా నైజం అది. తెలుగుదేశం పార్టీ మీడియా దానికోసం పనిచేస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఉండాలి.
వీలుంటే ఈ వీడియో కింద నేను ఎండ్ కార్డ్లో వేరే ఒక వీడియో కూడా పెడతాను. అదేంటంటే 2023లో నేను పవన్ కళ్యాణ్‌ని కాషన్ చేస్తూ ఒక వీడియో చేశా. పవన్, నీకు సొంత మీడియా లేకపోతే నష్టం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ మీడియాని నమ్ముకుని నువ్వు రాజకీయం చేస్తే నిన్ను ముంచేస్తారు. వాళ్ళ అవసరాల కోసమే నీకు ప్రచారం కల్పిస్తారు తప్ప నీ ప్రయోజనాల కోసం, నీ పార్టీ ప్రయోజనాల కోసం కాదు అని నేను ఒక వీడియో చేశా. సరిగ్గా ఏడాది క్రితం 2023లో చేసిన వీడియో అది. ఏడాదిన్నర క్రితం. ఆ వీడియోలో నేను చెప్పింది అక్షర సత్యమని నిన్న ఈరోజు జరిగిన పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతోంది. గతంలో తెలుగుదేశం పార్టీ మీడియా పవన్ కళ్యాణ్ 1000 కోట్లకి అమ్ముడు పోతాడు తరహా వార్తలు రాసింది. అలా అమ్ముడు పోతాడని ఎవడన్నా అంటే తెనాలి చెప్పుతో కొడతానంటూ పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇవ్వడం కూడా చూసాం. అలా పవన్ కళ్యాణ్ అమ్ముడు పోవడానికి అవకాశం ఉంది అని రాసిన మీడియా ఈరోజు పవన్ కళ్యాణ్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తోంది. నిజంగా ఆంధ్రప్రదేశ్లో బలపడాలనుకుంటే, ఎమర్జ్ అవ్వాలనుకుంటే, పార్టీని విస్తరించాలనుకుంటే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ మీడియా నమ్ముకుని వెళ్తే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టే ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే, అలర్ట్ అవ్వకపోతే రాజకీయంగా నష్టం జరుగుతుంది. పవన్ కళ్యాణ్కి విస్తృతంగా ఫ్యాన్ బేస్ ఉంది. ఆ ఫ్యాన్ బేస్ మాత్రమే సరిపోదు. ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రాజకీయ పార్టీగా మీడియా లేకపోతే, మీడియా హౌసెస్ లేకపోతే నీ వాయిస్ ఏంటో, నీ వర్షన్ ఏంటో ప్రజల దగ్గర చేరేది ఎలా? పైగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం లాగా పవన్ కళ్యాణ్ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ఏం చేస్తున్నారు ఏంటో, చేసింది 10 అయితే 10% అవుతే 100% దాన్ని చెప్పుకునే టైప్ కూడా కాదు కదా. ఎప్పుడో 15 రోజులకో, 20 రోజులకో, నెల రోజులకో ఒకసారి మీడియా ముందుకు వచ్చి ఇది చేసాం, అది చేసామని చెప్పుకుని వెళ్ళడం తప్ప ప్రతిరోజు తాను చేస్తున్న కార్యక్రమాలకు సంబంధించి, తన డిపార్ట్మెంట్కి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించిన అంశంపైన నిత్యం మీడియాకి వార్తలు ఇచ్చే టైప్ కూడా పవన్ కళ్యాణ్ కాదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ అలా ఇస్తూ పోయినా తెలుగుదేశం పార్టీ మీడియా సహించలేదు. పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో, కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలో ఓ 6 నెలల పాటు పవన్ కళ్యాణ్ చాలా యాక్టివ్గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ చాలా యాక్టివ్గా ఉన్న ఆ సమయంలోనే ఇక చంద్రబాబు తర్వాత పవన్ కళ్యాణే అనే చర్చ విస్తృతంగా జరిగింది. బట్ ఈ మధ్య గడిచిన కొద్ది నెలలుగా పవన్ కళ్యాణ్ డిజపియర్ అయిపోతున్నారు. పవన్ కళ్యాణ్ని డిజపియర్ చేస్తోంది తెలుగుదేశం పార్టీ మీడియా. పవన్ కళ్యాణ్ ఆయనకు సంబంధించిన శాఖల కార్యక్రమాల్లో కూడా పెద్దగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా బయటికి కనిపించట్లా. చేస్తున్నారేమో తెలియదు. చేస్తున్నట్టు కనిపించట్లా. చేస్తున్న ఇంప్రెషన్ కనపడట్లేదు బయటికి. సో నిన్న కార్యక్రమం చూసిన తర్వాత కూటమికి సంబంధించిన ఫర్దర్ నాయకుడు నారా లోకేష్ అని ఒక క్యాంపెయిన్ మొదలైన తర్వాత పవన్ కళ్యాణ్ అలర్ట్ అవ్వకపోతే ప్రమాదం ఉంది జనసేన పార్టీకి. సాధారణంగా ప్రధానమంత్రి పార్టిసిపేట్ చేసే ప్రోగ్రాములకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్లో ప్రధానమంత్రితో పాటు ముఖ్యమంత్రి ఫోటో, లేకపోతే కేంద్రానికి సంబంధించిన కేంద్ర మంత్రుల ఫోటోలు మాత్రమే ఉంటాయి. బట్ ఆంధ్రప్రదేశ్లో ప్రధాని వస్తున్న సందర్భంగా వేసిన అన్ని అడ్వర్టైజ్మెంట్లలో కూడా నారా లోకేష్ ఫోటో కూడా వచ్చింది. నారా లోకేష్ ఫోటో ఎందుకు వేశారని ప్రశ్నించడం నా ఉద్దేశం కాదు. నారా లోకేష్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నెక్స్ట్ లీడరు, పార్టీ వాళ్ళని ప్రమోట్ చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ ప్రభుత్వంగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించిన నేత, ఓ పార్టీ అధ్యక్షుడు, కూటమికి సంబంధించిన డిప్యూటీ సీఎం, సరే ఆయన ఫోటో వేశారు అంటే ఓకే. బట్ విశాఖలో జరుగుతున్న యోగ కార్యక్రమానికి నారా లోకేష్కి ఏంటి సంబంధం ఉంటుంది? ఆయన డిపార్ట్మెంట్కి సంబంధించిన కార్యక్రమం కాదు, ఆయన నియోజకవర్గానికి సంబంధించిన కార్యక్రమం కాదు, సో ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి కాదు. పార్టీలో ఆయన నెంబర్ 2 కావచ్చు, బట్ ప్రభుత్వంలో కాదు. అటువంటి సందర్భంలో నారా లోకేష్కి ఎలివేషన్స్ ఇస్తూ ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ఆయన్ని, అఫ్కోర్స్ ఆయన మంత్రే, మిగతా మంత్రులు లేరా? ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు లేరా? ఆ ప్రాంతానికి సంబంధించిన మంత్రులు లేరా? వాళ్ళు ఎక్కడ కనపడలా. సో పవన్ కళ్యాణ్ అలర్ట్ అవ్వకపోతే, పవన్ కళ్యాణ్ జాగ్రత్త పడకపోతే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ వార్తలు సింగిల్ కాలం ఐటమ్స్కి, చిన్న స్క్రోలింగ్కి మాత్రమే పరిమితం అవుతాయి. సో పవన్ కళ్యాణ్ని డిజపియర్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ మీడియా. మొదటిసారి కాదు, గతంలో 2019 ప్రాంతంలో పవన్ కళ్యాణ్ని విపరీతంగా టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ టార్గెట్గా వార్తలు వేసిన తెలుగుదేశం పార్టీ మీడియా. తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడారు. ఈవెన్ భారతీయ జనతా పార్టీ పైన కూడా అదే స్థాయిలో తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీ నాయకత్వం 2019 ప్రాంతంలో దాడి చేస్తూ వచ్చింది. కుటుంబ పరంగా దాడి చేస్తూ వచ్చింది, వ్యక్తిగత దాడి చేస్తూ వచ్చింది. ఇటీవల తమకు ఆ 2 పార్టీలు అవసరం కాబట్టి వాళ్ళ పట్ల విపరీతంగా భజన చేస్తూ వచ్చారు. గతంలో పవన్ కళ్యాణ్ భజన చేశారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ భజన ఆపేసి నరేంద్ర మోదీ భజన మొదలుపెట్టారు. సో పవన్ కళ్యాణ్తో అవసరం తీరిపోయిందా అని అనిపిస్తోంది కాబట్టి ఆ భజన ఆపారు. రేపొద్దున మోదీతో అవసరం తీరిపోతే ఆ భజన కూడా అయిపోతుంది. సరే, అది ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. కానీ పవన్ కళ్యాణ్ అయితే అలర్ట్ అవ్వాల్సిన సమయం, జాగ్రత్త పడాల్సిన సమయం ఖచ్చితంగా వచ్చింది. పవన్ అలర్ట్ అవుతారా లేదో చూద్దాం. థ్యాంక్ యూ.